శ్రీనాథ్ గారు, మరో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు జిఎస్టీ మార్పులు తెచ్చారు. అంతకుముందున్న స్లాబులు 5, 12, 18, 28. అవునండి. ఇంకా పైన ఏమైనా ఉన్నాయా? ఇంకా ఇది వరకు అయితే లేవండి. ఇప్పటి వరకు అయితే లేవు. ఆ 5, 12, 18 అనే దాన్ని 4 స్లాబుల్ని 2గా కుదించారు. 5, 18, 12 లేదు, 28 లేదు. ఇప్పుడు దేనికి కుదించారు? అయితే దీనిలో ఏంటంటే సార్ 99% ఆఫ్ ద ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి 5% వేస్తారండి. 99%. అలాగే 28% ఉండే 95% ప్రోడక్ట్స్ తీసుకొచ్చి 18లో వేస్తారు. ఓకే. ఇప్పుడు నేను మీకు చెప్పడం ఏంటంటే ఈ 12% ఉంది చూసారా, 12ని మొత్తం ఎత్తేసి దాంట్లో ఉన్న వాటిని ఏం చేశారు? దాన్ని తీసుకొచ్చి 5%లో వేశారు. ఓహో, అదే నేను చెప్తున్నాను సార్. 99% దాన్ని 12లో నుంచి 5కి చేశారు. ఒక 1% మాత్రం 18లో ఉంచారు. అంటే హై లగ్జరీ అనుకోవాలి. అంటే హైలీ లగ్జరీకి 40% తీసుకొచ్చారు మళ్ళీ. అది తీసుకొచ్చారు. లైక్ ఇప్పుడు పాన్ మసాలా, టొబాకో, ఈ హై లగ్జరీ ప్రోడక్ట్స్ లైక్ లగ్జరీ కార్స్ అవన్నీ తీసుకొచ్చి 40%లో పెట్టారు. ఓకే. అదే దాన్ని ఏం చేశారంటే 28% నుంచి 40% తీసుకొచ్చారు. దానికి ఎందుకు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ సంపాదిస్తున్న వాడు ఎక్కువ కట్టండి, తక్కువ సంపాదించిన వాడు తక్కువ కట్టండి. దట్ ఈస్ అ స్మాల్ లాజిక్ అండి. మిడిల్ క్లాస్ పీపుల్ని ఉద్దేశించి చాలా బాగా తీసుకొచ్చారు, చాలా బెనిఫిట్ తీసుకోవచ్చు. అండ్ రెండోది ఇదివరకన్నా ఇంకా సింప్లిఫై అయిపోయింది. ఇదివరకన్నా మీరు అన్నట్టు 4 స్లాబులు 5, 18, 12, 18, 20, కానీ ఇప్పుడు అది లేదు, 5, 18. అసలు 48% అనేది మనం ఆ పరిధిలోకి రాము, అసలు రాని. పేద మధ్య తరగతి అందరికి, పేద మధ్యతరగతి వరకు, అసలు పేద వాళ్ళకి అయితే 5% కన్నా ఇంకెక్కువ వెళ్ళదండి అసలు. దట్ ఈస్ ద బ్యూటీ వాట్ ద గవర్నమెంట్ హెస్ డన్. ఇది చాలా మంది ఏమంటారంటే ట్రంప్ అక్కడ ఏదో అన్నాడు కాబట్టి ఇక్కడ తీసుకోవాలి. ఇది అంత కాదండి, చాలా తప్పు అపోది. 1.5 year నుంచి వాళ్ళు వర్క్ చేస్తున్నారండి సెంట్రల్ గవర్నమెంట్లో. ఒక 40 IAS IRS ఆఫీసర్ కలిసి వర్క్ చేస్తున్నారు ఇది పాలసీ తీసుకురావడానికి. కానీ ఇది పబ్లిక్ ఉపయోగమే. ఇది నాణానికి ఒక పక్క. నాణానికి మరో పక్క చూసుకున్నప్పుడు తగ్గిన ట్యాక్సులు పబ్లిక్ ఎలా ఉపయోగమో, తగ్గిన ట్యాక్సుల్లో వచ్చే షేర్ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నష్టమే కదా. అవును, ఖచ్చితంగా నష్టమే అండి. కానీ అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి కాంపన్సేషన్ ఏ విధంగా చేద్దాము అని అంటున్నారు. కాకపోతే కాంపన్సేషన్ లాస్, ఇందాక నేను అన్నట్టు కాంపన్సేషన్ తీసేశారు. కానీ వీళ్ళు అనడం ఏంటంటే మీకు దీనివల్ల అమ్మకాలు పెరుగుతాయి. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ లెవెల్ ఆఫ్ ట్యాక్సెస్ వచ్చేస్తాయి మీకు. వస్తు వినిమయ సేవలు పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతుంది. పెరిగినప్పుడు అంటే ఇంత మార్జిన్ ఏదైతే ఇప్పుడు 12 నుంచి 5కి వెళ్ళినప్పుడు 7% అక్కడ నష్టపోయింది గవర్నమెంట్. దాంట్లో 3.5 స్టేట్, 3.5 సెంట్రల్ నష్టపోయింది. అలా వేల లక్షల ట్రాన్సాక్షన్స్లో ఎంతైతే నష్టపోతుందో ఆ రేషియోలో కొనుగోలు అమ్మకాలు పెరుగుతాయా? ఖచ్చితంగా పెరుగుతుందండి. 90% అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఒక 10% ఇంకా మార్కెట్ ఫ్యాక్టర్స్ వల్ల మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణలో ఉంటూ బేగం బజార్కి వెళ్ళండి, ఇవాళ నుంచి మీరు బేగం బజార్కి వెళ్ళండి, అసలు రష్ మీరు తట్టుకోలేరు, అలా ఉంటుంది. మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. కానీ ఇక్కడ బేగం బజార్ అన్నారు కాబట్టి నేను చెప్తున్నా, బేగం బజార్లో చాలా వరకు అండర్ సేల్ మార్కెట్ ఉంటుంది. ట్యాక్సేషన్ పరిధిలోకి వాళ్ళు అసలు జిఎస్టీ మెయింటైన్ చేయరు, క్యాష్ తప్ప. యూపీఐ చాలా తక్కువ మంది ఉంటారు. మనం ఒక 1000 షాపులు చూసుకుంటే ఒక 20% యూపీఐ వాడతారు. కరెక్ట్. కార్డు పేమెంట్ మనం చేస్తాను అంటే 2% ఆ 3% ఎక్స్ట్రా ఛార్జ్ అని చెప్తారు. వాళ్ళు ట్యాక్స్ కడుతున్నట్ట కట్టనట్ట? ప్రత్యక్షంగా చూస్తే మనకు అర్థమయ్యే ప్రకారం జిఎస్టీ వాళ్ళు అండర్ సేల్ నడుస్తుంది, జిఎస్టీ కట్టరు అనుకుంటాం. వాళ్ళు ట్యాక్స్ కడుతున్నట్ట? అయితే దీనిలో ఏంటంటే అండి, యాక్చువల్గా గవర్నమెంట్ చాలా ఫోకస్ చేస్తుంది యాక్చువల్గా వాళ్ళపైన. బేగం బజార్లో ఎక్స్పెషల్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ దెమ్, బట్ స్టిల్ ఇట్స్ అ ఫ్యాక్ట్, ఓపెన్ ఫ్యాక్ట్ కాబట్టి మనం చెప్పాల్సి వస్తుంది. దే ఆర్ అంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళని క్లోజ్గా మానిటర్ చేస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎట్లా అంటే దాన్ని అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అని అంటారు. అవుట్ రీచ్ అంటే వాళ్ళ దగ్గరికి ప్రజల వద్ద పాలన అని ఎట్లా మాట్లాడతారో ప్రజల వరకు వెళ్ళి మీరు ఇలా చేయండి అని ఆ యూనియన్స్ వాళ్ళని పట్టుకొని వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది వెరీ రెగ్యులర్లీ. ఇందాక కూడా అన్నాను నేను మీకు, బట్టి విక్రమార్క గారు కూడా వాళ్ళని కూడా పిలిచి మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళని పిలిచి వాళ్ళని పెట్టారు మీటింగ్. సో దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు కమ్అట్. వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేశారంటే బాబు మీకు ఇంత తగ్గించాం కాబట్టి మీరు జెన్యూన్గా ఫెయిర్గా మీరు చేయండి అని చెప్పి చెప్తున్నారు. సో అది ఎంతవరకు చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్. ఇక్కడ రూల్స్ ఫ్రేమింగ్ లో కాకుండా చర్చల రూపేణ సూచనప్రాయంగా ప్రభుత్వాలు చేస్తే మార్కెట్లో కానీ మార్కెట్లో దశాబ్దాల నుంచి శతాబ్దాల నుంచి వ్యాపారం చేస్తున్న అంటే వాళ్ళు మర్రి చెట్టులాగా పెరిగిపోయి ఉంటుంది వ్యవస్థ, వ్యక్తుల నుంచి వ్యవస్థలుగా మారిపోయారు. వాళ్ళు మార్పులు వస్తాయా?
అదే అండి, ఆ మార్పు తేవడానికి కోసమే గవర్నమెంట్ అన్ని విధాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇంకా దాన్ని మనం జస్ట్ వేచి చూడడమే. ఎందుకంటే మన దగ్గర పవర్ లేదు మనం చేద్దామన్నా, ఆర్ మనం అక్కడ బిజినెస్ మ్యాండేటరీ చేయడానికి లేదా ప్రభుత్వం దగ్గర అస్త్రం. మ్యాండేటరీ ఆల్రెడీ ఉన్నాయండి అన్ని. లా అంటేనే అందరు ఫాలో అవ్వాలి ఫస్ట్ పాయింట్. ఎందుకంటే లాలో ఒక పాయింట్ ఉంటుందండి, ఇగ్నోరెన్షియా జ్యూరిస్ నాన్ ఎక్స్క్యూజబుల్ అని అంటారు. అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. సో ఇక్కడ ఏంటంటే ఈ సర్చ్, ఈ రైడ్స్ ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళకి తగిన పెనాల్టీస్ కానీ అవన్నీ అప్లై అవుతుంది. అది అప్లై అయిపోయినప్పుడు దే హ్యావ్ టు బేర్ ఆల్ దోస్ పెనాల్టీస్ అండి. దర్ ఇస్ నో అదర్ ఆప్షన్.